హీరోల ప్రీవియస్ సినిమా ఫలితం నెక్స్ట్ మూవీస్ మీద పడుతుందా? ఎందుకు పడదు గురు? సినిమా సక్సెస్ అయితే బిజినెస్ క్రేజీగా ఉంటుంది. ఇన్ కేస్ ఫ్లాప్ అయిందనుకోండి కొంచెం కష్టం అవుతుంది. అంతేనంటారా? లెక్కల గురించి మాట్లాడేవారు అలాగే ఆలోచిస్తారు. మరి మా మాట ఏంటి? మా టెన్షన్ గురించి డిస్కస్ చేసేదెవరు అన్నది డైరెక్టర్ల మనసులో సౌండ్ చేసే మాట. పుష్పరాజ్ రూలింగ్ అంటే ఇలా ఉంటుంది అని బ్రాండ్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఐకాన్ స్టార్. 1871 కోట్ల కలెక్షన్లతో ఇది నా స్టామినా అని ప్రూవ్ చేసుకున్నారు బన్నీ. ఇప్పుడు ఆ బ్రాండ్ ని ఇంటర్నేషనల్ రేంజ్ లో మరింత పెంచే బాధ్యత త్రివిక్రమ్దే. ఒకవేళ ఆయనతో పాటు అట్లీ ప్యారలల్ గా ట్రావెల్ చేస్తే ఆయనది కూడా. సో సుకుమార్ ఇచ్చిన టాస్క్ ని రీచ్ అయ్యే పనిలో ఉన్నారు త్రివిక్రమ్ అండ్ అట్లీ. తమ ప్రాడక్ట్ బాగా రావాలన్న తాపత్రయంతో పాటు ఇంతకు ముందు చేసిన వారికన్నా ది బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయం ఎక్కువగా కనిపిస్తోంది మేకర్స్ లో. దేవరతో సూపర్ సక్సెస్ అయిన ఎన్టీఆర్ ని ఇంకా బాగా చూపించాలి అన్న టెన్షన్ ఉంది ప్రశాంత్ నీల్లో. డే 1 3,000 మందితో షూట్ ప్లాన్ చేశారంటేనే థింక్ బిగ్ అనే కాన్సెప్ట్ ని ఎంత నమ్మారో అర్థం చేసుకోవచ్చు. అటు ప్రభాస్ డైరెక్షన్ లోనూ సేమ్ కంగారు వినిపిస్తోంది. కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతున్న డార్లింగ్ కెరియర్ ప్రశాంత్ నీల్ సలార్ తో గాడిలో పడింది. దాన్ని కంటిన్యూ చేసి పాన్ ఇండియా రేంజ్ లో కలికితో ఢంకా బజాయించారు నాగస్విన్. ఆ క్రేజ్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు మారుతి, హను రాఘవపూడి మీద ఉంది. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాలు సెట్స్ మీదున్నాయి డార్లింగ్ కి. హిట్ సినిమాలున్న హీరోల కెప్టెన్స్ కే కాదు, లాస్ట్ మూవీలో తడబడిన హీరోలను డీల్ చేస్తున్న డైరెక్టర్లోనూ కంగారు కనిపిస్తోంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ ని మరిపించి నెక్స్ట్ సినిమాను నిలబెట్టుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు బుచ్చిబాబు సానా. తన సినిమా సక్సెస్ మీద ఎలాంటి అనుమానాలు లేవని అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ఈ డైరెక్టర్. సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సెట్స్ మీదున్న సినిమాను నెక్స్ట్ రేంజ్ లో నిలబెట్టాలనే టెన్షన్ మాత్రం కెప్టెన్లకు కామన్ అన్నమాట.